పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించిన అమానుష ఘటన కలకలం రేపింది. గౌరీదేవిపేట ప్రభుత్వ బాలుర సంక్షేమ హాస్టల్లో విద్యార్థులతో మండుటెండలో ఇసుక, సిమెంట్ మోపిస్తూ పనులు చేయించిన వార్డెన్ దుర్గా పవన్ కుమార్ ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. విద్యార్థులతో ఇలాంటి పనులు చేయిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. స్థానికులు తీసిన వీడియోల ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ హాస్టల్లో మరో పెద్ద కుంభకోణం కూడా నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు పాఠశాల విద్యార్థుల పేర్లను ఇక్కడ నమోదు చేసి బయోమెట్రిక్ హాజరు వేయిస్తూ నిధులు, మెనూ సామాగ్రిని వార్డెన్ పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.